తెలంగాణ న్యూస్ కి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ బుధవారం నాడు నగరంలో 300 బైకులతో భారీ బైక్ ర్యాలీని నిర్వహించింది. క్యాన్సర్ను జయించడము సాధ్యమే, భయం వీడండి, అవగాహనే మీ రక్షణ కవచం అనే నినాదంతో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు, క్రమమైన స్క్రీనింగ్ ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడము ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశం. ఈ బైక్ ర్యాలీ రెనోవా హాస్పిటల్స్కు చెందిన అన్ని కేంద్రాల నుంచి ప్రారంభమైంది. రెనోవా సెంచరీ హాస్పిటల్స్ బంజారా హిల్స్, రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్ కార్ఖానా, డిడిహెచ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ విద్యానగర్, రెనోవా బేబీ క్యాన్సర్ హాస్పిటల్ మలక్పేట నుంచి బయలుదేరిన బైక్ ర్యాలీలు, ప్లకార్డులు, నినాదాలతో సందడిగా సాగుతూ హుస్సేన్ సాగర్ వెస్ట్ పార్క్, నెక్లెస్ రోడ్డు వద్ద సమ్మేళనమయ్యాయి. ఈ అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా త్రినాథ్ నరకుల్లా, కమాండెంట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ తెలంగాణ, అతిథులుగా కె శశి, అడిషనల్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్, డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ సాజిదా ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రినాథ్ నరకుల్లా, కమాండెంట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ తెలంగాణ మాట్లాడుతూ క్యాన్సర్ పట్ల ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించి అవగాహన కల్పించాలనే లక్ష్యంతో రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమం అభినందనీయమని ఆయన అన్నారు. ఒకప్పుడు ప్రాణాంతక వ్యాధిగా భావించబడిన క్యాన్సర్ ప్రస్తుతం సమయానికి ముందస్తు గుర్తింపు, క్రమమైన స్క్రీనింగ్, సరైన చికిత్స అందిస్తే నియంత్రించవచ్చని, అనేక సందర్భాల్లో పూర్తిగా నయం చేయగల వ్యాధిగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఈ క్యాన్సర్ అనే జబ్బుని ప్రివెంట్ చేయవచ్చు, స్క్రీనింగ్ ద్వారా అర్లీ డయాగ్నోసిస్ చేయవచ్చు. అర్లీ డయాగ్నోసిస్ తర్వాత మంచి వైద్యం ద్వారా కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు అనే మెసేజ్ని ప్రతి ఒక్కరికి కూడా అందించాలని మా అభిప్రాయం. సో మీ ద్వారా మేము కోరుకునేది ఏంటి అంటే, ఈ జబ్బుకు సంబంధించిన ఎన్ని అపోహలైతే ఉన్నాయో, ఎన్ని భయాలైతే ఉన్నాయో అవన్నీ కూడా విడగొట్టేసేసి ఇది ఎన్నో రకాల జబ్బులతో పాటు ఇదొక చిన్న జబ్బు మాత్రమే అనే విషయాన్ని ప్రజానీకానికి అందరికీ కూడా తెలిసేట్టుగా చేద్దామనే ఉద్దేశంతోనే రెనోవా గ్రూప్ తరపు నుంచి వరల్డ్ క్యాన్సర్ డే ద్వారా మేము ఈ మెసేజ్ని అందరికీ అందించాలని కోరుకుంటున్నాం. అవేర్నెస్ తీసుకురావడానికి రెనోవా హాస్పిటల్ అథారిటీ ఆధ్వర్యంలో అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమంటే పబ్లిక్లో దాని మీద ఉన్న అపోహలు తొలగిపోయి ఎర్లీ డిటెక్షన్, ప్రివెన్షన్, తర్వాత ఈ క్యాన్సర్ తిని ట్రీటబుల్ అండ్ మేనేజబుల్ అండ్ క్యూరబుల్ అనే విషయాన్ని ప్రజలందరిలోని తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీధర్ CEO ఆఫ్ రెనోవా గ్రూప్ హాస్పిటల్స్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.